వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే నేను మా ఊరినైతే చూపించాలనుకుంటాను. చూడండి ఇదంతానైతే మా ఊరు. ఇంకా అటు అవుతున్నది, కాకపోతే అంత కరెక్ట్గానైతే అవుపడతలేదు. చూడండి ఇవన్నీ ఇక్కడ పైన స్లాబ్ పోసి వదిలిపెట్టింది చూడండి, అదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇవన్నీ మా ఊళ్ళే, పొలాల పక్కకే అయితే ఇండ్లు ఉన్నాయి. చూడండి ఈ పొలాలన్నీ అయితే దున్నిళ్ళు. వీటినైతే ఇంకో 2-3 రోజులలోనైతే నాట్లయితే ఎత్తారు మొత్తమే. చూడండి ఇవన్నీ పొలాలే, ఇంటి చుట్టూ పొలాలు ఉన్నందుకు ప్లస్ పాయింట్ ఉంటుంది, మైనస్ పాయింట్ అయితే 2 ఉంటాయి. ఇప్పుడు పొలాలు అయితే మొత్తం దున్నిళ్ళు కదా, దున్నినందుకైతే మొత్తం మురుగు వాసన అయితే వస్తుంది. దోమలు కూడా అంతే బాగా వస్తాయి ఈ వానకాలం. కాకపోతే చల్లటి గాలి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడనైతే మెట్టుగుట్ట, అక్కడ కాజీపేట దగ్గరలో, అంటే వరంగల్ కాజీపేట దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇగో చూడండి ఇక్కడనైతే అక్కడ ఇండ్లు పడతాను గుట్ట పైన, అక్కడనైతే మెట్టుగుట్ట, అది ఆడ మెట్టుగుట్ట ఉన్నది. ఇక్కడనేమో అది పోషమ్మ గుట్ట, సోమిడిది. ఊరు చుట్టూ అయితే గుట్టలు బాగానే ఉన్నాయి. అదైతేనేమో కాజీపేట, ఆ ఇండ్లన్నీ అవుపడేటి అంతా కాజీపేట రైల్వే స్టేషన్ కూడా అక్కడనే ఉన్నది. చూడండి పొలాలు. మా ఇంటి చుట్టూ వాతావరణం అయితే ఇట్లుంటుంది. మేమైతే లాస్ట్కి ఉంటుంది మా ఇల్లు, ఊరైతే అటు ముందుకుంటుంది. ఊరు మొత్తం ఇటు నేను చూపించిందైతే ఇటు లాస్ట్ వరకే. అదైతే మొత్తం వెంచరు. ఇదివరకు అవన్నీ పొలాలు ఉండే, ఇప్పుడు మొత్తం అమ్మి వెంచర్ చేసిళ్ళు. ఇక పొలాలు అయితే దున్నడం స్టార్ట్ చేసిళ్ళు. మొత్తం మా ఒడ్లు అయితే పెడతాడు మా బాబాయ్. ఇదంతా మా బాబాయ్ వాళ్ళది, ఇక్కడ మా అమ్మ వాళ్ళది అక్కడ ఉంటుంది. అవుపడుతుంది అంత క్లియర్గా అవుపడతలేదు. ఇలా వాతావరణం అయితే చల్లగా ఉన్నదని ఇగో మేము అందరం స్లాబ్ మీదకి అయితే వచ్చినాం. మా వాళ్ళు హాయ్ చెప్తారు. మా ఇంటి ముందట పొలం అయితే దున్నుతాళ్ళు. నాటైతే ఇంకా 2 రోజులలో అయితే ఎత్తారు. ఒడ్లు అయితే చెక్కిళ్ళు, దున్నుడు స్టార్ట్ చేసిళ్ళు. ఇది దున్ని ఒడ్లు పెట్టి నాటైతే ఎత్తారు. ఇప్పుడు దున్నితే ఈసారి వానలు ఎక్కువ లేవు కాబట్టి కొంచెం ఎక్కువ వారతలేవు పొలాలు, అందుకే అంత బాగానైతే దున్నుతలేరు. కొంచెం దున్నుకొని అయితే నాట్లేస్తాళ్ళు. మాది కూడా ఇక్కడ కొంచెం ఉన్నది, అక్కడ చెట్లు ఉన్నాయి చూడండి, అక్కడ 10 గుంటలు మా అమ్మ వాళ్ళు ఇచ్చింది అక్కడ ఉన్నది. మాది పొలం అంతా అటు సైడే ఉంటుంది, ఇక్కడ ఏముండదు. మా చిన్నమ్మ అయితే మా బాబాయి ఈ ఒడ్డు చెప్తాడని మంచిలు పట్టుకొని పోతుంది. అవ చూడాలి, హాయ్ చెప్పమంటే ఇటు చూస్తూనే లేదు, ఇటు చూస్తే అటు పడుతుంది, అందుకోసం ఇటు చూస్తలేదు. అయితే మా ఇంటి ముందట కూరగాయల చెట్లు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.